సాక్షి పేపర్లో ప్రధాన అంశాలు ఏమి నిలిచాయో చూద్దాం మళ్ళీ ఒకసారి. సాక్షి పేపర్లో వార్చు కోసం చేసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, చర్యలకు ఇంకెంత సమయం కావాలన్న ధర్మాసనం. సాక్షి పేపర్లో కూడా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ ఎక్కువ స్పేస్ ఇస్తూ ఇక్కడ ఈ వార్తనైతే తీసుకోవడం జరిగింది. సాక్షి పేపర్లో ఇప్పటికే ఏడాది అంటే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని జస్టిస్ గవాయ్ సీరియస్ వ్యాఖ్యల్ని ఇక్కడ సాక్షి పేపర్లో ప్రధానాంశంగా తీసుకున్నారు. ఇక 3న ముహూర్తం కేబినెట్ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం. అదే రోజు మంత్రుల శాఖలో మార్పులు, అసెంబ్లీలో లాబీల్లో హాట్ టాపిక్గా మంత్రివర్గ విస్తరణ, ఢిల్లీ భేటీపై డిప్యూటీ సీఎం భట్టిని ఆరా తీసిన ఎమ్మెల్యేలు. రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహర్లకు అభినందనలు. ప్రస్తుతం మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన అనే వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. అయితే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 3న జరగనున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ విస్తరణతో పాటు అదే రోజు మంత్రుల శాఖలో మార్పులు కూడా జరగనున్నాయని ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందినట్లుగా పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పెద్దల భేటీ అనంతరం రాష్ట్ర పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్ అయితే మారింది. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి, ఎవరి శాఖలో మార్పులు జరగవచ్చు, ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా అనే అంశాలపైన మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నేతలు విస్తృత చర్చ అయితే జరిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చర్చోపచర్చలు అయితే సాగించారు. అయితే ప్రస్తుతానికైతే సీఎంతో కలిపి 12 మంత్రులు అయితే ఇప్పుడు ఉన్నారు. వీరితో పాటు అదనంగా మరో 6గురిని అయితే తీసుకునే అవకాశం ఉంది. మంత్రులు కొత్త మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల్లో 12 మంది ఆశావాహులు ఉంటే ఇప్పుడు అక్కడ 6గురికి మాత్రమే బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మిగతా 6గురికి మాత్రం నిరాశ తప్పదని తెలుస్తుంది. అయితే ఈ ఆశావాహులకి ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉంది అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఇప్పుడున్న మంత్రుల్లో కూడా ఇంకిద్దరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పార్టీలో చీలికలు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, మరి పార్టీలో అంతర్గతంగా ఏమైనా కుమ్మలాటలు అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతిలో మరో ప్రధాన అంశంగా ధీమా లేదు. సాక్షి పేపర్లో 10 ఏళ్లుగా పంటల బీమాపై ప్రభుత్వాల పిల్లి మొగ్గలు, ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చేరని బీఆర్ఎస్ సర్కార్ అనే వార్తనైతే ఇక్కడ మనం ప్రధాన అంశంగా చూడొచ్చు. పంటల బీమా హామీని పట్టించుకుని రేవంత్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులకు నిరాశ అనే వార్తను కూడా మనం ఇక్కడ సాక్షి పేపర్లో ప్రధాన అంశంగా చూడొచ్చు. 6 కేటగిరీలో యువ వికాసం, 3ంటికి బ్యాంకు రుణంతో లింకు, మరో 3ంటికి లబ్ధిదారుల వాటాతో పరిమితం. పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. ఏప్రిల్ 5 వరకు ఎంపీఎంఎంఎస్లో దరఖాస్తులు, జూన్ 9వ తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి అనే వార్తను కూడా మనం సాక్షి పేపర్లో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు.